Daily. Taste the Daily. అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. దాదాపు 1 కోటి మంది భక్తులు ఈ జాతరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రభుత్వం 101 కోట్లతో అక్కడ అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. పనులు ఈ నెల 10వ తేదీకి పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ కూడా విధించింది. కానీ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే జాతరకు వచ్చే భక్తుల రద్దీ మొదలవడంతో రోడ్ల పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం కనీసం 6 నెలల ముందే పనులు ప్రారంభించాల్సిందేనని భక్తులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి కూడా అరకొర అభివృద్ధి పనులతోనే జాతర జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. తెలంగాణ కుంభమేళగా తీసుకునేటువంటి మేడారం జాతరకైతే ఇంకా 23 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మంత్రులు ఇక్కడ పర్యటన నిర్వహించిన తర్వాత సమీక్ష సమావేశాలు అయితే ఒకవైపు నిర్వహిస్తున్నా కూడా డెడ్ లైన్లు మాత్రం పెడుతూనే వెళ్తున్నారని చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికీ 3 సార్లు డెడ్ లైన్ నిర్వహించారు. గత నెల 31 వరకు ఒకటి, అదేవిధంగా జనవరి 5వ తారీఖు ఒకటి, అదేవిధంగా జనవరి 10వ తారీఖు 3 సార్లు కూడా డెడ్ లైన్ విధించినా కూడా పనులు మాత్రం వేగవంతంగా కొనసాగడం లేదు. దాదాపుగా 101 కోట్ల నిధులతో ఈ యొక్క మేడారం సంబంధించిన ఆధునికత సంతరించుకునే విధంగా నూతన ఏతుందో పాలరాతితో నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, త్వరగతిన కూడా పూర్తి చేయాలంటూ కూడా, అదేవిధంగా మంత్రులు అక్కడే తిష్ట వేసి పనులు పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు సీతక్క ఇక్కడ నిత్యం అక్కడ ఉన్నటువంటి పనులు పర్యవేక్షిస్తున్నారు. వారానికోసారి అక్కడ తిష్ట వేయడం, అదేవిధంగా అక్కడ పనులపై కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా కూడా పనులు మాత్రం స్లోగా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికైతే 80% పూర్తి అయినట్టుగా పొంగులు శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంకా మిగతా సంబంధించిన పనులు మాత్రం పూర్తి కాలేదని చెప్పొచ్చు. ఇంకా ఈ రోజు 5వ తారీఖు కానీ ఇంకా 5 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ 5 రోజుల సమయంలో మిగతా సంబంధించిన పనులు పూర్తయ్యే అవకాశం అయితే కనిపించట్లేదని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పనులు పూర్తి చేయాలంటూ చెప్పడం, మరోవైపు ఇక్కడ మంత్రులు సమీక్ష నిర్వహిస్తున్నా కూడా పనులు మాత్రం స్లోగా కొనసాగుతాయని చెప్పొచ్చు. మరొక 5 రోజులు అయితే మాత్రం ఇటు ఏదో కూడా ఈ సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ వస్తాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయా సంబంధించిన మేడారం పరిసర ప్రాంతాలు కూడా గుడరాలు కూడా వెలవడం, అదేవిధంగా మిగతా సంబంధించిన షాపింగ్స్ కూడా ఒకవైపు వెలుస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఆదివారం అదేవిధంగా కావడంతో దాదాపుగా 2 లక్షల మేర పబ్లిక్ అయితే వచ్చారు. భక్తులు కూడా రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేయకపోవడంతో బ్యారికేడ్స్ తో భక్తుల్ని అనుమతించడంతో కూడా తీవ్ర అసహనానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఒకవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్న క్రమంలో ఇటు జరుగుతున్న పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులతో తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సమయం ఇంకొక 5 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ లోపున మిగతా సంబంధించిన పనులు పూర్తి చేయాలంటే ఒకవైపు డెడ్ లైన్ విధించినా కూడా పనులు అయ్యే విధంగా అయితే కనిపించడం లేదు. మరోవైపు దీనికి సంబంధించిన పనులు మాత్రం ఏదైతే ఉందో కూడా కొన్ని అరాకొరగా మాత్రమే పనులు అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే మేడారం అంటే కూడా అతిపెద్ద మహాజాతర అని చెప్పచ్చు. సుమారుగా 1.5 కోటి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో దానికి సంబంధించిన పనులు కూడా దాదాపుగా 6 నెలల నుంచి ముందస్తుగానే పనులు అయితే ప్రారంభిస్తారు. ఎందుకంటే వచ్చేటువంటి మార్గాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ పబ్లిక్ అయితే వస్తారు కాబట్టి అమ్మవారి దర్శించుకునేందుకు, అదేవిధంగా వారం రోజుల పాటు అక్కడే ఉండటం, బస చేయడం, అమ్మవారిని దర్శించుకోవడం, ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి అక్కడే ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మిగతా సంబంధించి వచ్చిపోయే వారి సంఖ్య దాదాపుగా 50 లక్షల పైగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది 1.5 కోటి పైగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదో కూడా పనులు అయితే చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు చేస్తున్నట్టు కొన్ని ఆరాధకరక పనులతో మాత్రం తాత్కాలికంగా మాత్రమే వేయడంతో కూడా కాస్త భక్తులైతే నిరాశకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న ఒకరోజే వేలాది సంఖ్య కూడా వాహనాలు రావడంతో కూడా దారి మళ్లింపు చర్యలు చేయడం, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు మాత్రం తీవ్ర ఆసనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక వారం రోజుల్లో మాత్రం సంక్రాంతి హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇంకెక్కువ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు పనులు పూర్తి కాకుండా మాత్రం
పనులు పూర్తి కాకపోతే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకవైపు వీరు డెడ్లైన్ విధించారు, అది కూడా 10వ తారీఖులో మాత్రం కాంట్రాక్టర్లు చేయకపోతే మాత్రం సీరియస్ గా ఉంటుందంటూ కూడా ఒకవైపు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెహనా. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.